ప్రభుత్వం విద్యాలయాలు స్థాపించి విద్యార్థులకు విద్యను అందిస్తూ చాలా మందికి ఉద్యోగ అవకాశం కల్పించిన వ్యక్తి, సమాజం పట్ల స్పృహ ఉన్న వ్యక్తి. అంటే అభ్యర్థి పరంగా చూసినా కూడా పట్టభద్రులు కూడా నరేంద్ర రెడ్డి గారికి ఓటు వేయాల్సిన అవసరం ఉంది. రెండవది కాంగ్రెస్ పార్టీ పరంగా చూసినా కూడా ఎన్నో అంశాలు, ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గెలిపించాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిగా వీరందరూ కూడా మేధావులు, విద్యావంతులు, చదువుకున్నవాడు. ఈ ఓటు వేసే ముందు అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఒకటి తెలంగాణ రాష్ట్ర పరంగా చూసిన గడచిన 10 సంవత్సరాల పరిపాలన పరంగా చూసినా కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో తెలంగాణలో నష్టం జరుగుతుందని తెలిసి కూడా సోనియా గాంధీ గారు ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా జరిగింది. పోనీ బీజేపీ పరంగా చూస్తే ఎప్పుడో తెలంగాణ 20 ఏళ్ల కింద రావాలి. కేవలం రాజకీయ కోణంలో దేశంలో 3 రాష్ట్రాలు ఇచ్చి తెలంగాణ అంశాన్ని పక్కకు పెట్టింది. రాజకీయంగా అంటే ఆనాడు అడ్డకి చెప్పిన కారణంగా. అంటే మరి ఎన్నికల్లో వాళ్లకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు. ఇలా 8 మంది బీజేపీలు, 8 మంది బీజేపీ శాసనసభ్యులు. మనం బడ్జెట్ చూసినా, మనం బడ్జెట్ పరంగా చూస్తే మరి బీహార్కి ఎంత ఇచ్చిండ్రు, అక్కడ ఉత్తరప్రదేశ్కి ఎంత ఇచ్చిండ్రు, మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చిండ్రు, మనకేమి ఇచ్చింది అనేది స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంది. సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నారు. అంటే రాష్ట్రం ఇవ్వలే, నిధులు ఇవ్వలే. మరి ఏ లెక్క ప్రకారం వాళ్ళు ఇలా ఓట్లు అడిగే హక్కు ఉంది ఈ రోజున? అందుకనే ఇలా బీఆర్ఎస్ పార్టీ పోటీలో లేదు. ఎందుకు లేదు అంటే లోపాయకారి గొప్పదంతో కాంగ్రెస్ పార్టీ గెలవద్దని బీఆర్ఎస్, బీజేపీ ఒకటే ఈ రోజున అంతర్గతంగా సపోర్ట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. మరి 10 సంవత్సరాల పరిపాలన చేసినటువంటి కేసీఆర్ పరిపాలన ఇలా గొప్పగా చెప్తా ఉండగా, ఎందుకంటే ఈ రోజున సోషల్ మీడియా యాక్టివ్ అయింది. వాళ్ళ యొక్క బీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి పత్రికలు కావచ్చు, ఛానల్స్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ట్విట్టర్ ద్వారా గొప్ప మాట్లాడుతూ ఉంటారు. నిన్న కూడా చూసినాము, కేసీఆర్ బర్త్డే సందర్భంగా మళ్ళీ రావాలని కోరుకుంటున్నారని ఇచ్చింది. కేసీఆర్ పరిపాలన మళ్ళీ రావాలని కోరుకుంటున్నాడు. ఎవరు కోరుకుంటున్నారు, ఎందుకు కోరుకుంటున్నారు? ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే లక్షల కోట్ల ఆదాయం వచ్చిన తర్వాత, ధనిక రాష్ట్రం అయిన తర్వాత కూడా 8 లక్షల కోట్ల అప్పు చేసి కూడా అసలు ఉద్యోగులకు ఫస్ట్ తరగతి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండే. ఉద్యోగాలు కల్పిస్తే 10 సంవత్సరాల తర్వాత ఉద్యోగాలు ఇవ్వలేదు. కేవలం సంవత్సర కాలంలో ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సుమారుగా 57,000 ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇంత రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి నియంతృత్వ పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ అయినా ఇలా బీజేపీ కూడా మతాన్ని రెచ్చగొట్టేసి ఈ రోజున రాజకీయ పక్కం కార్యక్రమం చేస్తారు. 10 సంవత్సరాల్లో గ్రామీణ స్థాయిలో కానీ, పట్టణ స్థాయిలో కానీ ప్రజల యొక్క స్థితిగతులు కానీ, బతుకులు కానీ ఏమైనా మెరుగైనయా? ఏ ఒక్క అంశాలు కూడా. అట్లాగే ఈ రోజున బీజేపీ పార్టీకి సంబంధించి పెంపొందించడం కోసం ఈ రోజున ఒక్కొక్క నియోజకవర్గంలో 2,500 మంది స్టూడెంట్స్కు కార్పొరేట్ స్థాయిని మించినటువంటి విద్యాలయాన్ని ఒక్కొక్కటి 200 కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటాం. అందుకనే అభ్యర్థి పరంగా చూసినా, పార్టీల పరంగా చూసినా కూడా ఈనాడు నరేంద్ర రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం చాలా ఉంది. మరో ముఖ్యమైన విషయం ఉంది. ఈ యొక్క పట్టభద్రుల ఎన్నిక రిజల్ట్ ప్రభావం రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలపైన దీని ప్రభావం చూపిస్తుంది. కాబట్టి
వేదిక పైన ఉన్న కానీ వేదిక ముందున్నటువంటి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి 100 ఓట్లకు ఒక నాయకుడు కార్యకర్త బాధ తీసుకొని ఒక్కొక్క అభ్యర్థిని కనీసం ఒక్కొక్క పట్టభద్రుని ఒక్కొక్క ఓటరు కనీసం 4-5 సార్లు వాళ్ళకి కలిసి ఈ అన్ని అంశాల పట్ల, సామాజిక అంశాల పట్ల, ఆర్థిక అంశాల పట్ల, పరిపాలన పట్ల బీజేపీ ఏం చేస్తూ ఉంది, కాంగ్రెస్ ఏం చేస్తూ ఉంది, గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తూ ఉంది, ఈ అన్ని అంశాల పట్ల వీరు వాళ్ళకందరికీ తెలుసు కానీ చర్చకి చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిని కూడా సోషల్ మీడియా ద్వారా వాస్తవాలుగా చిత్రీకరించే పరిస్థితి చేస్తూ ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తారు కాబట్టి, పక్కదో పట్టిన కార్యక్రమం చేస్తారు కాబట్టి మరొకసారి మీ అందరికీ సవినయంగా వినియోగిస్తూ ఈ ఎన్నిక నరేందర్ రెడ్డి గారి ఎన్నిక కాదు. రాబోయే ఎన్నికల్లో సర్పంచ్గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా, ఎంపీపీలుగా, జిల్లాకు చెందినగా మీరు స్థానాల్లో కూర్చోవాలంటే నరేందర్ రెడ్డి గారిని గెలిపించడమే దానికి పునాది వాస్తవాన్ని మర్చిపోతుంది పని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా హృదయ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ.